కిందకు వచ్చి మాట్లాడండి అమ్మ. दरवाजे निकालो दरवाजे निकालो మీరు కన్స్ట్రక్ట్ చేస్తారండి తర్వాత రూల్ ప్రకారంగా ఉందంటే కన్స్ట్రక్ట్ చేస్తారా చెప్పండి కన్స్ట్రక్ట్ చేస్తారా మీరే కదా గవర్నమెంట్ ఆఫీసర్లు కన్స్ట్రక్ట్ చేస్తారా మీ కమిషనర్ గారు ఆర్డర్స్ ఏనండి మాకు నోటీస్ ఏది సరే అండి థ్యాంక్ యూ అన్న ఇది మీతో కలిసా నా దగ్గర 18 సెంట్లో రోడ్లు ఏదైనా ఉన్నాయి కదా అది చెప్పు మళ్ళీ మరి అంతే కదండి రమ్మనండి ఇక్కడ మేము వెళ్ళే ఉండే 2 సార్లు
ఏం చేస్తారు? చేయండి పని ఏం చేస్తారు? చేశారు మొత్తం పొలగొట్టారు. ఏం చేస్తారు? చేయండి. చెప్పింది మేము చేసాము. చేయాలంటే చేయండి పోనీ. రాసి ఇవ్వండి. రాసి ఇవ్వండి. మీరు చేస్తారా తీరా చెప్పండి. మీ పక్కన మంగళవారం వర్గని మీ గురించి వచ్చేలా ఎవరు చెప్పారు? ఎందుకు పట్టండి? ఎవరికి పేరు ఇస్తారండి. పేరు ఇస్తారు కొట్టండి. పేరు మీరు మర్చిపోతున్నారు. రేపైనా మంగళవారం ఖాళీ చేస్తానంటే వెనక్కి వచ్చి నుంచున్నాం భయ్యా. అది అర్థం చేసుకోవాలి. అదే కదా సార్, రేపు ఖాళీ చేస్తానంటే కదా వెనక్కి వచ్చాను. నేను మాట్లాడుతున్నా లీగల్గా మాట్లాడుతున్నా. నా మాట ఏమన్నా సార్, మీరు ఏమన్నా మాట్లాడారంటే మా అధికారి మీరు మాట్లాడారు కమిషనర్ సార్, ఆయనతో మాట్లాడారు. సర్వేర్ అన్నారు. ఆయన సర్వేర్ మీరు వెళ్ళిపోండి భయ్యా. వాళ్ళు మంగళవారం అన్నారు వెనక్కి వచ్చాం. బెదిరించి సంతకాలు పెట్టించారని చెప్పారు ఆయన. అదే ఇస్తారు తర్వాత కోర్టులో. మీరు ఆగండి. మీరు మాట మీద ఉండాలి కానీ మమ్మల్ని మాట అదే కమిషనర్ గారు నాకు సంబంధం లేదన్నారు. కమిషనర్ గారు సంబంధం లేదన్నారు. మీరు వచ్చి అధికారంగా పాల్పడుతున్నారు. మీ పై అధికారి నాకు సంబంధం లేదన్నాడు. మీరు చూపిండి సార్, కొన్ని రోడ్డు ఉంది అక్కడ అని చూపిండి. ఆర్డర్ చూపిండి, మాకు ఆర్డర్ చూపిండి. నోటీస్ చేయండి. ఆర్డర్ ఇవ్వకపోతే మేము ఇక్కడ నుంచి కదలమండి. మేము కదలము. మరి మీరు ఎలాగో నిన్న మీరు పంపించారుగా ఇవన్నీ. ఆయన పంపించి మీరు ఇటు పడేసుకున్నారు కదా ప్రైవేట్ ప్రాపర్టీని. ప్రైవేట్ ప్రాపర్టీ అండి. మా ప్రకారం దీంట్లో 2 గ్రౌండ్స్ ఆఫ్ ల్యాండ్ అని మాకు జీవో ఉంది. 2 గ్రౌండ్స్ మాకు చూపించండి. లేదని కూడా మేము కోర్టు నుంచి తెచ్చుకున్నాం. మాకు 2 గ్రౌండ్స్ ల్యాండ్ ఇక్కడ. ఆ 2 గ్రౌండ్స్ ఇక్కడ చూపించండి. రోడ్డు మీరు అంటున్నారు, రోడ్డు చూపించండి. మేము ఆయనకి పట్టురాము, కలెక్టర్ గారు చెప్పారు. నిన్న ఆయన అయిపోయిందండి. నిన్న ఆయన్ని నమ్మాము. నిన్న ఆయన నమ్మి మేము చేసాము. ఆయన పడగొట్టుకుంటే వెళ్ళిపోయారు. ఇంటి మధ్యలో కండి ఇచ్చేది. మధ్యలో మార్కింగ్ ఇల్లు గోడ పడగొట్టేస్తారా? ఇప్పుడు 56 ఏళ్ల నాటి గోడ. డేట్లు కూడా ఉన్నాయి సార్. 1954 నుంచి ఉన్న గోడని మీరు ఈ రోజు పడేసి ఈ రోజు రోడ్డు ఉందంటే నేనేం అనట్లేదు కదా. అఫీషియల్ గా నేను ఎంక్రోచర్ అని ఇవ్వండి. అఫీషియల్ గా మాకు మేము ఎంక్రోచర్స్, ఆ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అని మాకు అఫీషియల్ గా లెటర్స్ ఇవ్వండి. వీ విల్ ప్రొసీడ్ అకార్డింగ్లీ. వీ విల్ నాట్ మిమ్మల్ని మేమేమి ఎదిరించాం. మాకు ఆలోచన లేదు. ఎందుకంటే మా ల్యాండ్ కాబట్టి మేము పోరాడుతున్నాం. లేకపోతే మాకేం అవసరం? నేను ప్రెగ్నెంట్ అయ్యి ఇక్కడ కూర్చోడానికి. 2 గ్రౌండ్స్ ఆఫ్ ల్యాండ్ అన్నారు. మాకు చూపిండి. మా 2 గ్రౌండ్స్ ఎక్కడుందో. మీరు నోటీస్ మీరు ఉందని చూపించాలిగా. నోటీసు కాగితాలు ఇచ్చాము వెళ్ళి మీకోసంలో. కలెక్టర్ గారు 2 days అన్నారు. 2 to 3 days వచ్చేసామంటే ఇప్పుడు కమిషనర్ గారిని మేము ఫాలో అవ్వాలా, కలెక్టర్ గారిని ఫాలో అవ్వాలా? మరి మీరెవరిని, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ని ఎవరిని ఫాలో అవుతారు మీరు చెప్పండి? అందరూ ఆఫీషియల్సే కదా, అందరూ చదువుకున్న వాళ్ళే కదా ఇక్కడ ఉంది. చదువుకున్న వాళ్ళు చదువుకున్నట్టు బిహేవ్ చేయండి సార్. మాకు అఫీషియల్ గా ఇవ్వండి అని మేము అడుగుతుంటే అన్అఫీషియల్ గానే వెళ్తాము, మేము ఇదే చేస్తామంటే మీరు అన్అఫీషియల్ గా వెళ్తారేమో. మాకు అలవాటు లేదు సార్. మేము అఫీషియల్ గానే వెళ్తాం. మేము రూల్స్ ని ఫాలో అవుతాం. మాకున్న 2 గ్రౌండ్స్ మాకు చూపించండి. ఆ 2 గ్రౌండ్స్ చూపించి మీకు రోడ్డు 40 అడుగులో 60 అడుగులో 80 అడుగులో ఎంత కావాలంటే అంత తీసుకెళ్ళండి.
సింపుల్, వి ఫాలో రూల్స్, యూ ఆల్సో ఫాలో ద రూల్స్ అంతే. రూల్ ఫాలో అవ్వండి. నోటీస్ ఇవ్వండి. మీరు నోటితో ఎందుకు నోటితో చెప్తారేంటి? మీరు ఎన్క్రోచర్ నోటితో చెప్తారా? ఎన్క్రోచర్లకి ఆ మాట అంటాం కూడా తప్పు. ఆ మాట తప్పు. అసలు మేమేంటి దొంగ ఎంక్రోచర్స్ అంట. ఎలా అంటారు అది ఎంక్రోచ్మెంట్ అని చెప్పి? 60 ఏళ్ళు 70 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళని ఎంక్రోచర్స్ అంటారా మీరు? జీవాలు పెట్టుకొని ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గవర్నమెంట్ ఆఫీసర్స్ అన్న ఊరికినేది లేదండి, డిఫమేషన్ వేస్తాం వెళ్ళి. ప్లాట్లు విడగొట్టమనండి, ఆ చివరి నుంచి ఈ చివరి దాకా అడ్డంగానే ఉంటాయి ప్లాట్లు, అన్ని సర్చ్ చేయమనండి. మరి భోజనం దిగాలన్నా ఫోన్ చేస్తాను. డాక్యుమెంట్లు మా కమిషనర్ ముందు పట్ల మీరు ఎట్లా 4-5 నాకు షోకాస్ నోటీస్ మా ఇంటి మీద ఒక్కళ్ళు వెళ్ళినా కూడా బాగోదు చెప్తున్నా ముందే. మాకు షోకాస్ నోటీస్ ఇచ్చి ఎందుకంటే మా చేసుకోండి. దగ్గర ఆర్డర్స్ ఉన్నాయి. ఆర్డర్స్ ఉంటే కోర్టుకి వెళ్ళండి, కోర్టుకి వెళ్ళమన్నారు. వెళ్తాం. ముందు మీరు కాదు వెళ్ళాల్సింది. మీరు వెళ్ళాలి. మేము ఆల్రెడీ గెలిచాం. రోడ్డు ఉండండి, వాళ్ళు కదలట్లేదు, వాళ్ళ దగ్గర ఆర్డర్స్ ఉన్నాయని మీరు వెళ్ళండి. కోర్టుకి వెళ్ళాలనుకుంటే మమ్మల్ని వెళ్ళమంటారండి కోర్టుకి, మా దగ్గర ఆర్డర్లు పెట్టుకొని. లేదండి, మా దగ్గర ఆర్డర్స్ లేవా? మీరు చూడలేదు ఆర్డర్స్? ఇప్పుడు ఇస్తా కాగితం కావాలంటే మీరు రాయరు చూపించుకోండి, సరిపోదంటే. ఎక్కడున్నాడు ఆయన? ఏం సార్ స్టార్ట్ చేసేది? స్టార్ట్ చేసేది షోకాస్ నోటీస్ ఇచ్చి స్టార్ట్ మార్కింగ్ పెట్టాం కదా. ఇదిగా సార్ చెప్పండి. దాని గురించి నా కాంపౌండ్ వాళ్ళ లోపలికి వెళ్తాను. అది రోడ్డే సార్. రోడ్ షోకాస్ నోటీస్ ఉండదు. నోటీస్ ఇవ్వండి. అట్లా సార్ మా దగ్గర కోర్టు ఆర్డర్ ఉంది. లేదు సార్, నాకు నోటీస్ ఇచ్చి లీగల్ గా చేయండి. ఏం చేసిన ఫోన్ చేయాలి, నాకు లీగల్ గా చేయండి సార్, ఇల్లీగల్ గా కాదు సార్. ఇల్లీగల్ గా చేయడానికి వీల్లేదు సార్. ఇల్లీగల్ గా మేము అసలు ఒప్పుకోము. లీగల్ గా చేస్తే చెయ్యండి, లేకపోతే అందరు కలిసి వెళ్ళండి. నేను ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ని, నా హెల్త్ నాకేదన్నా అయినా మీలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవరో తీరండి, మీకెక్కడ సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఏదన్నా చేస్తా. ముందే చెప్తున్నా, నా సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేను ఏదన్నా చేస్తా. ఏదన్నా లీగల్ గా చేసుకోండి. నా మీరు సెల్ఫ్ డిఫెన్స్, నాది నా బేబీది సెల్ఫ్ డిఫెన్స్. నాకు షోకాస్ నోటీస్ ఇచ్చి మీరు చేసుకోండి. ముందే చెప్తున్నా, మీరు కనుక లీగల్ గా చేయమంటాం కూడా తప్పే. కదపాలని చూసారా? నాకు నా బేబీకి మీరందరే రెస్పాన్సిబుల్. ఏదన్నా అయితే గిట్టో మళ్ళీ తీసుకొచ్చారు. గిట్టో వీళ్ళు అసలు ఎన్నట్లేదు. రమ్మనండి ఒకసారి. రా గిట్టో ఇక్కడికి. హలో, తీసుకోవట్లేదు అసలు. కోర్ట్ ఆర్డర్ చూపించాను. 484 గజాలు మనం లైన్ లో ఉన్నామని చెప్పి చూపిస్తే ఇది కాదు స్టార్ట్ చేస్తారు జేసీబీని. అవును ఏంటమ్మా ఇది? అవును సపోర్ట్ కోసం వచ్చానని చెప్పారు. లీగల్ గా తీయమనండి. లీగల్ మీరు కూడా ఏంటమ్మా లీగల్ గా తీయండి. షోకాస్ నోటీస్ సార్ లీగల్ గా చేయమనండి. సార్ లీగల్ గా చేయమనండి. లీగల్ గా షోకాస్ నోటీస్ ఇచ్చి చేయమనండి.
ఇక్కడ వరకు మనది ఎంత ఉంటుంది అదే ఒకసారి అదే గవర్నమెంట్ ఇచ్చిన పట్టా చూపించండి. నేను అదే పట్టా ఇప్పుడు వీళ్ళందరికీ పట్టాలు ఇచ్చాము. గవర్నమెంట్ మార్కెట్ నేను అదే సార్ చెప్తుంది. పట్టా ఇవ్వాలంటే పట్టా లేకుండా పట్టా మీరు చదివినప్పుడు తీసేశారు తీసేశారు. ఏంటి అయిపోయింది అయిపోయింది ఉన్నారు
పెట్టారు